హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మంత్ర 5 న్యూస్. మన తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న హాట్ టాపిక్ మీ అందరికి తెలిసిందే, హైడ్రా సంస్థ. ఇప్పుడు ఈ హైడ్రా సంస్థ వల్ల ఇటు ప్రజలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ ప్రజల ఇబ్బందులు ఎలా వస్తున్నాయంటే, హైడ్రా వాళ్ళు వచ్చేసి టకటకమని బుల్లోజర్ పెట్టేసి కూల్చేస్తున్నారు. దానివల్ల మనకు ప్రజలు వివరిస్తుంది ఏంటంటే, మమ్మల్ని కనీసం సమయం కూడా ఇవ్వట్లేదు, మా సామాన్లు కూడా అందులోనే ఉండిపోతున్నాయి. సరే, ఎలాగో ఇల్లు కోల్పోతున్నాం, మా సామాన్లకు కూడా రక్షణ లేదు, మా సామాన్లు తెచ్చుకునేంత కూడా టైం ఇస్తలేరు అని చెప్పేసి చాలా మంది మొరపెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇది చేస్తుంది కరెక్టా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఇటు చాలా మంది అపోజిషన్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఇది కరెక్ట్ వేరేనా? వీళ్ళు వెళ్తున్న దారి మంచిదేనా? ఇక్కడ ఆస్తి నష్టము జరుగుతుంది. వీళ్ళు పైసా కూడబెట్టుకుని ఈఎంఐల రూపంలో సేవింగ్స్ డబ్బులను తీసుకొచ్చి 50 లక్షల కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అది కాస్త నేలమట్టం అయ్యేసరికి ప్రతి ఒక్కరు రోదనలు కన్నీటి పర్యంతం అయిపోయి ఒక్కొక్కరి బాధ చూస్తుంటే అయ్యా ఈ బతికెందుకు అనేలాగా మనకి కనిపిస్తుంది. ఇది రేవంత్ సర్కారు చేస్తున్నది కరెక్ట్ పద్ధతి కాదని ప్రజల నుంచి చాలా విన్నపాలు వస్తున్నాయి. దీన్ని మనము ఇంకో కోణంలో చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ హైడ్రా సంస్థ అనేది ఎంత మంచి ఎంత చెడు. మంచి అంటే మనకు మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో బఫర్ జోన్ లో ఉన్నందుకు విజయవాడలో ఆ బఫర్ జోన్ ఆక్రమించేసుకొని FTL జోన్ ఆక్రమించుకొని ఇల్లులు కట్టుకున్నందుకు బులవేరు వాగు సంథింగ్ ఒక వాగు గండి పడిపోయి మొత్తం మునిగిపోయింది. దానివల్ల నష్టం జరిగింది. ఓకే, ఇక్కడ మన తెలంగాణలోకి వచ్చేసరికి అలాంటి నష్టాలు ఎక్కడ జరగొద్దు అని వీళ్ళు ముందు జాగ్రత్త కోసం ఇది ఒక కమిటీ వేసారు, హైడ్రా సంస్థ అనేది. బట్ దీన్ని ఎలా వెళ్ళాలి అనేది వీళ్ళు ఒక మార్గము నిర్దేశకం అనేది చేసుకోవాలి. అక్కడ జరిగినట్టు జరగకుండా మన తెలంగాణలో మంచి జరగాలని రేవంత్ గారి సర్కారు మంచి నిర్ణయం తీసుకుంది. అదే మన హైడ్రా సంస్థ. ఓకే, నిర్ణయం అయితే తీసుకున్నారు, బట్ అది ఎలా వెళ్ళాలి? ప్రజలకు రక్షణగా ఉండేదే ప్రభుత్వం, ప్రజల కన్నీళ్లు తుడిచేదే ప్రభుత్వం. అలాంటిది మీరు తీసుకొచ్చిన కొత్త సంస్థ ద్వారా ప్రజలను బాధలకు గురి చేస్తున్నారు, కన్నీటికి గురి చేస్తున్నారు, చాలా ఆస్తి నష్టం చేస్తున్నారు. వాళ్ళ కళలకు గండీలు పడుతున్నాయి, వాళ్ళ ఆశలు గల్లంత అయిపోతున్నాయి. కానీ ఇది కాదు కదా గవర్నమెంట్ చేయాల్సింది, ప్రభుత్వం చేయాల్సింది. ప్రజలు కన్నీళ్లు పెడుతుంటే వాళ్ళకు తుడిచేలాగా ఉండాలి. కానీ మీరు ప్రత్యేకంగా వచ్చి కన్నీళ్లు పెట్టిస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. సో ఇది కరెక్ట్ వే కాదు. ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఈ మీటింగ్స్ పెట్టి ఇస్తాము ఇది ఇస్తాము, ఇది ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా ఉంటుంది, అవగాహన మీటింగ్లు సభలను పెడతారు. అదే మీరు ఒక సంస్థ తీసుకొచ్చి అమ్మా ఇక్కడ ఇది బఫర్ జోను ఇది అని చెప్పేసి ఒక అవగాహన మీటింగ్ పెడితే ఏమవుతుంది? ఒక వారం రోజులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా ఇది బఫర్ జోను, ఇక్కడ ఉంటే ఇలా అవుతుంది, ఎగ్జాంపుల్ విజయవాడ అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి, ఇగో మీకు ఇది చేస్తున్నందుకు మీకు ఇక్కడ ఒక దారి చూపిస్తున్నాము, ఇక్కడ ఇల్లు ప్రదేశాలు ఇస్తున్నాము, లేకపోతే ఇక్కడ ఇల్లులు కట్టిస్తున్నాము, లేదంటే కొంత డబ్బులు ఇస్తున్నాము, మీకు ఎంత ఖర్చు అయింది, దానికి తగ్గ మీకు ప్రతిఫలంగా ఇది ఇస్తున్నాం అని చెప్పేసి మంచి పద్ధతిలోనే వెళ్ళొచ్చు కదా. కూల్ చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, అదే మంచి పద్ధతిలో వెళ్ళండి, మంచి పద్ధతిలో వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. ఇది అప్పుడు మీకు గవర్నమెంట్ కి మంచి ప్రజల నుంచి మంచి అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు వ్యతిరేకత వస్తుంది. మీరు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారా? ఈ 5 సంవత్సరాలతోనే సరిపెట్టుకుంటారా? ఇది కదా మీరు ఆలోచన చేయాల్సింది. ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఇంత నెట్వర్క్ ఉంటుంది, ఇంతమంది కలెక్టర్ ఉంటారు, చాలా మేధావులు ఉంటారు. రేవంత్ గారు మీరు పెద్ద మేధావి. ఒక కార్యకర్త స్టేజ్ నుంచి ఒక ముఖ్యమంత్రి దాకా ఎదిగారంటే చిన్న మ్యాటర్ కాదు. ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంత కష్టపడితే మీకు ఈ పొజిషన్ వచ్చి ఉంటుంది. అలాంటిది వాళ్ళు కొంతమంది భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 3 ఆడపిల్లలు. రేవంత్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. దీంట్లో కొంతమంది భర్త చనిపోయిన ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ 3ని చదివిపించుకుంటూ ఆమె రూపాయి కూడా పెట్టుకొని ఒక 30 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టేసింది. అది కాస్త బఫర్ జోన్ లో ఉంది. బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ కారణం ఎవరు? వీళ్ళు డైరెక్ట్ గా వచ్చి చెరువులోనే ఇల్లు కట్టుకున్నారా? నీళ్లు ఉండగానే చెరువులో పిల్లర్స్ లేక ఇల్లు కట్టుకున్నారా? కాదు కదా. చెరువుని ఎవరు కబ్జా చేసింది? చెరువును సారవంతమైన నేలగా మార్చింది ఎవరు? దీని వెనుకున్న అధికారి ఎవరు? ఇది ప్రభుత్వం పెట్టిన అధికారి కాదా? దీని వెనుకున్న బిల్డర్ ఎవడు? వాళ్ళందరినీ కదా మీరు ముందు శిక్షించాల్సింది. ఫస్ట్ వాళ్ళపైన చర్యలు తీసుకోండి, అప్పుడు ప్రజల్లో మీకు ఒక నమ్మకం వస్తుంది. వాళ్ళని శిక్షించి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు డబ్బులు ఇప్పించచ్చు. మీ ప్రభుత్వం పైన సరే ప్రభుత్వంలో ఖజానా లేదు,
వాళ్ళైతే కొంత డబ్బులు మింగారు కదా, ఆ డబ్బులు వీళ్ళకి ఇప్పించండి. ఎందుకు ఇలా చేశారని వాళ్ళపైన శిక్షలు వేయండి, వాళ్ళకు జరిమానాలు విధించండి. ఏ అధికారి ఉన్నాడు, ఏ బిల్డర్ ఉన్నాడు, ఏ కబ్జాదారుడు ఉన్నాడు, అవన్నీ మీ చేతిలో పని కదా. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? దయచేసి ఇప్పటికైనా మీకు మంచి అవకాశం ఇచ్చారు ప్రజలు, మీరు దాన్ని నిరూపించుకోవాలి, నిలబెట్టుకోవాలి. మీరు ఒక ముందడుగు వేసి ఒక్కసారి మళ్ళీ ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మీకు దయచేసి మంత్ర 5 న్యూస్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇటు ప్రజలు ఇబ్బంది పడకుండా, ఇటు ప్రభుత్వం ఇబ్బంది పడకుండా, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా, మీరు ప్రతిపక్షానికి ఒక ఛాన్స్ ఇవ్వకుండా మీ ఉన్న ప్రభుత్వం పైనే ఒక మంచి అభిప్రాయంతో దీనిపైన ఇంకొకసారి ఆలోచన చేసి ముందడుగేస్తారని నేను ప్రజల తరఫున కోరుకుంటున్నాను. ప్లీజ్ ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్.